ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: సోమరి మార్గము ముళ్ళకంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. సోమరి మార్గం ముళ్ళకంచె అంటే ఎలా? సోమరులు పని పాట ఎక్కువగా చేయలేరు, పక్కవారిపై ఆధారపడుతూ ఉంటారు. పక్కవాడు చేసిన పనిని తాను చేసినట్టు ప్రచారం చేస్తుంటారు. అనేక మంది వెళ్ళే ఒక విశాలమైన దారి ఒకటి ఉంది, ఒకరు ఇద్దరు వెళ్ళే ఒక చిన్న ఇరుకు మార్గం ఒకటి ఉంది. ఈ సోమరి దేనిని ఎంచుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. విశాల మార్గాన్నే కదా. ఒకటి పని కాకపోతే ఇంకొకటి పని అయినా సెట్ చేసుకుందాంలే అని భయపడుతూ బద్దకిస్తూ ఉంటాడు. యథార్థవంతులు దేనికి భయపడరు, ఒకరి మీద ఆధారపడరు, కేవలం దేవునిపైనే ఆధారపడతారు. ఖచ్చితంగా వారు ఇరుకు మార్గాన్నే ఎంచుకుంటారు. ఇరుకు మార్గం కష్టతరమే, కానీ అది దాటినాక వచ్చేది రాజమార్గమే. విశాల మార్గంలో వెళ్తూ సోమరిలా తయారవుతావో, లేక ఇరుకు మార్గంలో నడుస్తూ యథార్థవంతునిగా నిలుస్తావో నీ ఇష్టం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.